మిథునం వారి గనక చూసుకున్నట్లయితే లగ్నంలో శత్రుగ్రహమైనటువంటి కుజుడు ఉన్నందుకు కాస్త శత్రువుల సంబంధించినటువంటి విషయాలు కాస్త ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కాస్త అనవసరమైనటువంటి గొడవలు, అనవసరమైన శత్రుత్వాలు, ఎవరికో మధ్యవర్తిత్వంగా వెళ్ళి అక్కడ ల్యాండ్ సంబంధించిన విషయాల్లో ఏదైనా చిన్న చిన్న లిటిగేషన్స్లో ఇరుక్కోవడం ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి ఏదైనా భూమిని తీసుకునేటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే దశమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు వృత్తి సంబంధించిన విషయంలో చాలా బాగుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు మీకు చేజిక్కించుకుంటారు మీరు. అలాగే సంతానం కోసం కూడా చూసుకున్నట్లయితే సంతాన సంబంధించిన విషయంలో సంతానం ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళడం, మీ యొక్క సంతానాన్ని పంచమాధిపతి విదేశీ కారకుడైన రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి సంతానం కాస్త వేరే ప్రాంతానికి వెళ్ళడానికి, విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా చదువుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే మీరు ఎవరికైనా ధనం ఇచ్చేటప్పుడు 20, 21 మరియు 16 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ యొక్క మిథునం వారికి భాగ్యస్థానంలో శని యొక్క స్థితి ఉన్నందుకు తండ్రి గారి ఆరోగ్య విషయంలో ఈ వారం ప్రత్యేకంగా 20, 21 తేదీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృత్తి సంబంధించిన విషయంలో ఎదుగుదల ఉంది. కాస్త ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ప్రమోషన్స్ లభిస్తాయి. విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి వారికి చాలా చక్కటి ఫలితాలు రానున్నాయి. IVF, IUA ఇలాంటివి ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా బాగుంది చెప్పాలంటే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఎక్కువగా ఆరాధించవలసిన దేవత ఆరాధన లక్ష్మీదేవి యొక్క ఆరాధన లేదా లలితా అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం ఎక్కువగా చేయండి. లేదండి భూమికి సంబంధించిన విషయాల్లో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి వారు కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన మరియు వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకోండి. అయితే వారాహి అమ్మవారికి సంబంధించిన ఏదైనా సరే మీరు పూజ సంబంధించి చేసుకునేటప్పుడు రాత్రి సమయంలో చేయాలని చెప్పి శాస్త్రం చెబుతుంది.